ఒరే నరసింహ తప్పుకో. తప్పగానా ఈ రోడ్ నీ తాతగాడదా? ఈ దారిలో ఏడాడు వెళ్తున్నాయా నాకేడ తెలియాల. నువ్వు ఆడ నుంచి వస్తున్నావు, ఆడికి వెళ్తున్నావు. సభా 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 ప్రెసిడెంట్ గారు బండిదే, బరువు మీద ఉంది, తప్పుకో. ప్రెసిడెంట్ బండి అది ఓరికి అక్కడ 10 రూపాయలు గట్ట తాగుపోతుకోడక తప్పుకోకుండా బండి మీద నుంచి పోనిస్తా. మీద నుంచి వెళ్తా ఎట్టా వెళ్తా నేను చూస్తారా? ఎలా మీద నుంచి వెళ్తారా? ఇప్పుడే చూస్తానరా, మళ్ళా వస్తాగా. రా ఎమ్మడా సారా రా. బడికి వెళ్ళాలి, అమ్మ తిట్టెత్తి. అమ్మని ఈ అమ్మ తిట్లు తింటా, ఈ అయ్య తనలు తింటా కాసుగా. ఎలా ఎలా సారా రా. ఎలా మరి సారాకి డబ్బులు? అబ్బలా అబ్బలా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. రాములోరు మంచి దేవుడు. సీతమ్మ తల్లి పతివ్రత. పతివ్రత కాదమ్మా, పతివ్రత. పెద్దోళ్ళను గౌరవించాలా. అబద్ధం చెప్పకూడదు. పెద్దోళ్ళకి దండం పెట్టాలా. పెద్దోళ్ళకి అమ్మా ఆయన వస్తున్నారే. దండాలండి. చిరంజీవి నువ్వు లేవకమ్మా, అన్నం పెడుతున్నావు. కొడుక్కి చదువు చెబుతున్నావా మల్లమ్మా? నాకేటి చదువు వచ్చు బాబు, ఆయన చదివించుకోవాలని ఆశ. ఏదో ఒకటి చెప్పకపోతే చదువు మీద బెంపొద్దని. బాగుందమ్మా, నీకు చదువు రాకపోయినా తల్లిగా నేర్పవలసిన మంచి మాటలే నేర్పుతున్నావు. దండాలండి. చిరంజీవ, ఏదైనా పని మీద ఊళ్ళోకి వెళ్ళి వస్తున్నావా? బాబు రోజు తాను కట్టబడి ఊళ్ళో నుంచి ఏడికి నడిచి వచ్చి దీపం వెలిగించకపోతే ఏదో కూర్చుంత ఖర్చు మా కనబడేస్తే మేము వెలిగించి దాన్ని కొట్టేస్తాం కదండి. ఎవరో వెలిగిస్తే నాకు తృప్తి ఉండద్దా నరసింహ? పెద్దోరు కదా, తమకు శ్రమ తగ్గిద్దామని. కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యాన్ని శ్రమ అనుకుంటే ఎలా నరసింహ? వాళ్ళు నన్ను కంటమే కాదు, ఇలా గౌరవంగా బ్రతకడానికి మార్గాన్ని సూచించిన నా మొదటి గురువులు. వాళ్ళని జీవితాంతం గుర్తుంచుకుని గౌరవించడం నా ధర్మం. సత్యం చెప్పారు బాబయ్య. చెత్తం అమ్మాయ బతుకున్నా కూడా ఈ రోజుల్లో సచ్చినాక కూడా మీలా గౌరవించేటోళ్ళు ఎవరున్నారని రోజు ఇది నాతో అంటుంది బాబు. దీనికి మీరంటే చాలా గౌరవం. మల్లమ్మ, దీపారాధన గాలికి కాస్త అటు ఇటు అయితే నువ్వు మెలుగుగా ఉన్నంతలో కొంచెం వెలిగించుతాను. అట్టాగే బాబు. వెలిగించలేండి బాబు, మధ్యలో నూనె అయిపోయినా పోతా ఉంటది. ఆ విచారం తమ్మకదు బాబు, మేము మెలుగు ఉన్నంతసేపు దాని ఎలుగు చూస్తూనే ఉంటాం. అరే ఏమిడు అయ్యగారు 20 రూపాయలు ఇస్తారో అగ్గి పెట్టుకుని అమ్మకిపో. 20 రూపాయలు అగ్గి పెట్టుకోనమంటావా? బాబు ఏమనుకోకండి, తిండి గింజలు లేక అడిగాను బాబు. పొద్దు నుంచి ఎంత తిరిగినా ఏడా పని దొరకలేదు. ఇంట్లో చాలా కష్టంగా ఉంది. ఉంటే మరో 5 ఇప్పించండి బాబు, పుణ్యం ఉంటుంది. అన్ని అబద్ధాలే. డబ్బులిస్తే మా అయ్య తాగి ఇట్ట తూలి పడిపోతాడు. పెద్దోళ్ళు తాపుతాలేట్రా, నేను ఎప్పుడన్నా తాగినా పడగా. నరసింహ, వాడికి ఇంకా అబద్ధం చెప్పే వయస్సు రాలేదయ్యా. చిత్తం ఆ యాదవ పనిలో ఒళ్ళు పులిసిపోయి ఎప్పుడన్నా ఒక సుక్క తప్పక. నరసింహ, జంతువుల్లో పిల్లలు తల్లి వెనుకనే నడుస్తూ అనుకరిస్తాయి. మనుష్యుల్లో పిల్లలు తల్లిదండ్రుల కంటే ముందే పరుగులు తీస్తూ అనుసరిస్తారు. మనం నడిచే మార్గంలో 10 అడుగులు ముందు ఉంటారు. మనం ఎన్నుకున్న మార్గం మంచిదైతే వాళ్ళు అందులోనే అభివృద్ధిని సాధిస్తారు. వస్తానయ్యా, వస్తాను మల్లమ్మ. అట్టాగే బాబు. చెప్తారా? పడగా నిజమే కదా చెప్పినాడు. అయితే మాత్రం అదేటి గింజలకు అగ్గి పెట్టుకుని తీసుకుని జేబులో పెట్టుకుంటున్నావు. నరసింహ బాబు, బాబు తమరింకా వెళ్ళలేదు. కూర్చో, కొద్దిగా మాట్లాడాలి. కూర్చో, పర్వాలేదు, కూర్చో. తమరుకోకండి బాబు. అలాగే. నరసింహ, నీ తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు బతికిన బతుకు తెలుసు.
నువ్వు కూడా నీ తండ్రిలా చాలా తెలివైనవాడు. ఏం తెలియలేండి, కూటికి కొట్టుకి సాంటం లేదు. ఎందుకు చాలుతుందయ్యా, నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు. మీ నాన్న బహుశా మీ తాత నుంచి నేర్చుకుని ఉంటాడు. నువ్వు మళ్ళీ మీ అబ్బాయికి నేర్పుతున్నావు. అయ్యో, నానేటి నేర్పట్లేదండి. ఆడ అమ్మని అడగండి, అది బడి కంపుతానంటే సక్కం కంపుతున్నా. పిల్లలు బడికి వెళ్ళి నేర్చుకునేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే. కానీ అసలు విద్య అంతా తల్లిదండ్రుల వద్ద నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు తాగినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, నిజాయితీగా బతికినా, నిజం చెప్పినా తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. పెద్దవుతూ బయట ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాన్నే ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో బ్రతుకు తెరువుకై పెద్ద ఎత్తున మెరుగులు దిద్దుకుంటారు. అంటే నువ్వు అబద్ధం చెప్పు అని నువ్వు నీ నోటితో వాడికి చెప్పక్కర్లేదు. నువ్వు అబద్ధం ఆడడం వింటే మనం కూడా అబద్ధం చెప్పొచ్చు అనే ఆలోచన ఈ ప్రాయంలోనే వాడికి అబ్బుతుంది. నువ్వు తాగు అని చెప్పక్కర్లేదు, వాడికి కనిపించేలా తాగితే చాలు. తల్లి తండ్రి ఇద్దరు ప్రవర్తనను బట్టి పిల్లలు పెరుగుతారు. వాళ్ళకి ఇల్లే మొదటి బడి. వాడి భవిష్యత్తు దిద్దడం మీ చేతుల్లోనే ఉంది. ఓ పక్క వాళ్ళమ్మ అబద్ధం చెప్పకూడదు అని నేర్పుతోంది. అది వాడి బుర్రకెక్కే సమయానికి నువ్వు అబద్ధం ఆడావు. ఈ రెండింటికి మధ్య వాడు తట్టుకోలేక నాతో నిజం చెప్పాడు. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకి మంచి అబ్బుతుంది. ఏం మంచి బుద్ధారా, మా అవసరం ఏంటండి? పాలు తాగి నీళ్ళు గేయటానికి. సండాలంలో పుట్టా సండాలంలో పెరుగుతున్నావు. హంసలకే కాదు నరసింహ, ఆ శక్తి అన్ని జీవాలకి ఉంది. మనం పీల్చే గాలిలో ప్రాణవాయువును ఉంచుకుని చెడు గాలిని వదిలేయటం లేదు. ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అందులో మనం మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. మనిషి మనుగడకు అన్ని వృత్తులు అవసరమే. నువ్వు చేసే వృత్తిలో తప్పు లేదు, కానీ నీ నడవడిలోనే మార్పు రావాలి. ఏటి మారతాడు బాబు, పుట్టుకతో వచ్చిన బుద్ధి 30 ఏళ్ళుగా కరుడు కట్టుకుపోనాడు. తమరు చెంపట్టం తప్ప ఇట్టంటి ఓళ్ళు ఎంటారా మారతారా? లేదు మల్లమ్మ, నరసింహ తెలియక చెడిపోతున్నాడే గాని మనిషిగా చెడ్డవాడు కాదమ్మా. పూర్వం క్రూరంగా దుర్మార్గంగా బ్రతికిన ఓ బోయేవాడు మహాత్ముల మాటల వల్ల మారి మహోన్నతుడయ్యాడు. తిరిగి ప్రపంచానికే మంచిగా బ్రతికే మార్గాన్ని సూచించి చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు. ఆయనే రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. మంచి మార్గం తెలియక నడిచేవాడికి ఓ మార్గాన్ని చూపితే తప్పకుండా మారతాడు. అదే నా నమ్మకం. నరసింహ, నీకు 25 రూపాయలు ఇవ్వడం వల్ల నాకేం నష్టం లేదు. కానీ నీ తప్పుడు నడక వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో, నీ భావితరాలకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నావో ఆలోచించు. బడి గంట కొట్టిండ్రా, బడికి వెళ్తు కానీ రారయ్యా. నిలబడు. మురికోడు ఎప్పుడు చూసినా మురికి గొంట్లమ్మటే కాలువలమ్మటే చెట్లమ్మటే తిరుగుతాడు. చదువుకోరయ్యా అంటే లాగేసుకో. ఈ కాలెట్టు. తినయ్యా. బడికెళ్ళి బాగా చదువుకోయ్యా. అయ్యారు పుస్తకం కనుమన్నారు. పుస్తకం మీ అయ్యి వచ్చా కొనిస్తానే.
ఏయ్ నరసింహరావు, ఏడేం చేస్తున్నావురా? బడికి వెళ్తున్నానే ఈడ కూకుని ఆడుకుంటున్నావేటి? ఇప్పుడు ఏడుదిరా బీడీ లేక సత్తంటే. ఇప్పుడే కొని సరే పద. ఓ చొట్లుంటే అన్నా, లేటు పోరా. ఓ బీడీ ఉంటే అన్నా. లేదురా. సన్నాసాగు దండాలి బాబు, ఒక్క బీడీ ఇప్పించండి బాబు. లేవు, పాత డబ్బులు లేవురా. ఇత్తాలండి బాబు, ఎక్కడికి పోతాను, ఒక్క బీడీ ఇప్పించండి. లేవు, పాత డబ్బులు కూడా గతి లేదు కానీ వాళ్ళు కొత్తగా అరువా. ఒళ్ళు లాగెత్తున్నాయి బాబు, ఒక్క బీడీ ఇప్పించండి. లేవురా. ఒక్క బీడీ. లేవురా. సరే నా కాడకు వస్తావుగా. వస్తారా? వస్తే కొడతా. కొట్టుకో. నా కాడకి సచ్చినాక వస్తావుగా. కర్ర తీసుకుని ఎత్తి మీకు గట్టి కొడతా. ఒరేయ్, గట్టిగా కొడతావా? నెమ్మదిగా కొట్టరా, దెబ్బ తగులుతుందేమో. కుదరదు, కర్ర తీసుకుని గట్టి కొడతా. ఒరేయ్, 2 బీడీలు ఇస్తా. సరే అయ్యా, ఆలోచిస్తా. అగ్గి పెట్టండి అయ్యా. ఇదిగోరా. వస్తా. కొట్టవు కదరా. చూస్తాలే. దండాలండి, అయ్యగారికి దండం పెట్టు. ఏమిట్రా సాంబయ్య, కొడుకుని ఎంట పెట్టుకొచ్చావు? బాబు, ఈయన్ని బళ్ళ చదివించాలని వాళ్ళ అమ్మకి ఆశ. వద్దే మనకెందుకే చదువు అంటే అది ఎందో. ఈడేమో పొత్తుకొని నా పేణం తీస్తున్నాడు. అంత ఆసక్తి ఉంటే చదివించు. ఆ ఏళ్ళని తీసుకొస్తామండి, పొత్తుకాలకి ఆడికి డబ్బు. ఏం చదువుతున్నావురా? ఒకటి అక్షరాలు తిత్తున్నావు అన్నమాట. ఇదిగో పుస్తకం కొనుక్కో. దండాల ద్వారా తమరు 100 ఏళ్ళు చల్లగా ఉండాల. బాగా చదువుకోవాలరా. దండాలయ్యా. ఏంట్రా? పొత్తుకొని లేకపోతే ఈ మ్యాటర్ బళ్ళోకి రాని పెట్టినదండయ్యా. ఈడేమో పొత్తుకొని నా పాలన తీస్తున్నాడండి. ఏం కావాలరా? ఓ 5 రూపాయలు ఇప్పిస్తే. ఇదిగో. పదరా. అయ్యా కొట్టేట్టుగా అబ్బా. అయ్యా బతుకుని కనవా. వంటలే పొత్తుకొని పేణం తీస్తున్నావు. తీసుకో. ఆ ఎదర తాడితోపులోకి వెళ్ళి దీని నిండా సారాయం పట్టురా పో. పట్టుకో. చెప్పింది చేయరా ఏదో నాయలా. అందులో 10 పైసలు ఎట్టి జీడి కొనుక్కో. పేగలరా, నా నీడే ఉంటా. గ్లాస్ లో నే గేదె చేనులోకి వచ్చి మేతుందిరా అని చెప్పిన. ఆయన వినిపించుకోలే, మళ్ళా వదిలేశాడు. మళ్ళా చూసిన గేదె గడ్డెక్కింది. ఆయనే చూసిన దాని వెనకాల దూడ ఉంది. ఆయనే చూసిన ఏ దూడేవడరా వచ్చిండు. నీ పేరేంట్రా? తాగరా, మత్తుకుంటది, గమ్మత్తుకుంటది. అదే రారా నాన్న, తాగు నాన్న, తాగు. వద్దా? మరి ఎందుకు వచ్చారా? అయ్యా సారా కొనుక్కు రమ్మన్నాడు. ఓడ్రా మీ అయ్యా? రాంబయ్య. సాంబయ్య. మీ అయ్యాడ్రా? ఆడున్నాడు. అదేంటి ఎడగుకులో చేతిలో పలకేంటి? ఆడ బడికెళ్ళలేదా? నిన్నే ఆడేడి కొట్టి కంపిన. ఏంటి ఆడబడి గంట కొట్టిండు, కొట్టు కంపినావా? ఏ కొట్టు కంపినావు? సారా కొట్టుకి. చీచి, గంజికి లేకుండా సారా కావాలా? చదువుకునేటోడిని సారా కొట్టు కంపుతావా? ఆడు ఇంకేటి బడికెళ్తాడు, ఆడికి ఇంకేటి చదువు వస్తుంది. నోర్మేస్తే వల్లకాట్లో శవాలు కాల్చుకున్నాడు. ఈ చదువులు ఎందుకే? ఆడేటైనా చదువుకుని కలెక్టర్ అవుతాడా? కలకటేరే అవుతాడో, మినిటరీ అవుతాడో. అసలు ఆయన బడికెళ్లకుండా సెడగొడితే ఆడికి చదివేటొత్తది. అంత తాకుండా ఉండలేనోటోడివి నువ్వే వెళ్ళి తాగాడపోయావా? మధ్యలో ఆండెందుకు కంపినావు? పాత బాకి 10 రూపాయలు ఇవ్వాలా? సరిపోయిందని చెప్పు. పెద్ద మనిషి నాయం కుర్రగా డబ్బులు కొని మీ అయ్య బాకి ఇవ్వాలంటే సారా పోయి చంపరా అంప. శీర్షక ఎవరా?
ఇక్కడ తీసుకొని రా మధ్యమ బాగా డబ్బులు తీసుకొని రా మధ్యలో కలిసి తాగుదాం. ఒరే నరసంలో సాయంకాలం డబ్బులు తీసుకుండ్రా మనిద్దరం తాగుదాం. నరసం ఇదొక్కి తండ్రే బ్రహ్మ తండ్రే విష్ణువు తండ్రే మార్గం తండ్రే గమ్యం. తేరా అయ్యో నేను రమ్మన్నాడు, పాత డబ్బులు అమ్మన్నాడు. అందుకేనటి ఏం నంపినావు? ఒరే ఇంకెక్కడ నిలబడ్డావరా? ఇంకెప్పుడన్నా బడికి వెళ్లకుండా ఏడకన్నా వెళ్ళి నీ పని చెప్తా పదా. నరసింహ రారా ఏటి అని బడికి వెళ్ళేవేటి? వెళ్తాలే ఉండేసే కడబేయలేరా అదేదో నువ్వే తెచ్చుకో పదా. ఏదో అయ్యంటే నెగలేదురా నీకు బడి చంపేస్తా నీ అమ్మ. బడి బీడీ ముందా బడికి వెళ్తాడంట ఈడే ఏదో బడి. లండే అడగ ఎడతారా బీడీలు పోతామంటే ముందు తనాలి నిన్ను తనాలి అమ్మ. బడికి వెళ్తాడంటే ఎంత వస్తుందో ఏదో అడుగు ఏదో బడి. తనయుని గురువు దైవం మంచి చెడుకు అతడే మార్గం. ఏడుకోవడమదే అన్న పరిగేరుకుంటున్నానన్నా. పరిగెలేదేం లేదు, ఇంటికి వెళ్ళి కూల్ తీసుకోబో. బాబు అయ్యగారిని అడిగాను, పరిగేరుకోమన్నారు. కూల్ వద్దులే బాబు. సరేలే, ఈ పక్కన ఎరుకో ఆ పక్క రావు, త్వరగా ఎరుకు వెళ్ళిపో. సరే ఆకలేతం తొందర కానీ కొద్దిగా ఆగరయ్యా నరసింహ. కోడి ఓలన్నా వచ్చినారు నా కోసం. పూటుగా తాగొచ్చింది ఇంట గంజికి నాకు నిన్నే ఓలన్నా వచ్చినారు నా కోసం. ఓలత్తర నీ కోసం. ఓలొత్తరా ఓలొత్తరా ఓలైనా వత్తరే నా కోసం. కొండ మించి దిగట్ట దేవుడవని వత్తర నీ కోసం. దేవుడి కాడికి ఇట్టమైతే వెళ్తారు, కట్టమైతే మానేస్తారు. ఏడగట్ట కుదరదే. ఎట్ట ఉన్నా లేకపోయినా నలుగురు మనుషులు కర్రలతో కట్టేసి మరి ఈడకి మోసుకొత్తరే. ఆడెవరైనా సరే సచ్చినాక ఈడ కట్టెల్లో కాలాల్సిందే, నా కర్రపోటు తినాల్సిందే. ఈ రాజ్యానికి నేను రాజునే, నువ్వు నా రాణేవి. చాలే సంబడం. ఆడికి ఆకలి ఎత్తుందంటే నూకలు చేసి కూడుండాలి. కూకో. ఎవరికి ఆకలి? నరసింహులిక ఈ రాజ్యాన్ని పరిపాలించబోయే యువరాజుక. అందుకోసం నువ్వెంత కట్టబడిపోతున్నావా? నీ చేతులు లేట్ అయిపోతాయే, నీ చూడలేనే. నా గుండెకాయ ఆ కాటంలో శవంలా కాలిపోతుంది. నా మాటిను, ఈ ధాన్యం పట్టుకెళ్ళి బియ్యం గుట్లో ఇచ్చేసి బియ్యం పట్టుకొస్తానే. నువ్వు కట్టబడుతుంటే నేను చూడలేనే. నువ్వేం చూడొద్దులట, కూకో. నరసింహ, గుట్లు అప్పగించి ఎట్లా చూస్తావేరా? కన్న తల్లి కట్టబడుతుంటేను లేచయ్యింది సద్దు. కొట్లకిచ్చి బియ్యం తెద్దాం. బేగరా అయ్యా, ఈ నోగ ఎసరెట్టుంచుతా. చేతులు శుభ్రంగా కడుక్కుని శనగలా కూకోయే. నీకు సొక్కసా పట్టమంటే అదేటొద్దు గాని బియ్యం అట్రా. నీకు ఎట్టగలా తెస్తాను పదరా. 15 కేజీలు ఉన్నాయిరా. 3 రూపాయలకి నూకలు ఇచ్చి మిగతా డబ్బులు ఇప్పించండి దొరా. డబ్బులా? 3 రూపాయలకు నూకలు కొలవరా బామర్దే. ఆ ఖాళీ సంచి ఇచ్చేయి. పట్టు. మళ్ళీ అడిగేంద్రా ఆకలేస్తుందంటే. ఏదవా నా కొడక, ఆకలి ఆకలి అంటావేట్రా? అన్ని నీ అమ్మబుద్ధిలే వచ్చినాయి. దున్నపోతున్నా ఉన్నావు. అందుకే అంటారు దైత్యులకి ఆకలి ఎక్కువ అని. దండాలండి. ఆకలేస్తుందంటే దైద్యులు అంటావేంద్రా? నోరు చేసే ఆకలి ఎత్తే ఏం సావులే. ఇదిగోండి బాబు, కూసో. 2 డొక్కులు సారాయండి. సారా తక్కుంటే సత్తా నువ్వు. అమ్మా అమ్మా.
సారా తాక్కుంటే సత్తావా అని అంత ఎత్తుకెదిగి పోనావురా నువ్వు 2 సీకులు ఇయ్యండి బీడీ కాల్చుకో కన్న తండ్రిని పట్టుకుని సారా తాగకపోతే చచ్చిపోతావా అని అంత ఎదిగిపోనావురా నీ వయసులో మా అయ్యకి సారా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడినిరా నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ లోకంలో ఎవరైనా సరే 4 రోజులు అన్నం లేకపోతే మజ్జిగ తాగి బతకచ్చు మంచినీళ్లు తాగి బతకచ్చు అంతేగాని నాలా సారా పదర్రా సారా తాగేవాడి చేత మంచినీళ్ళు తాగించు మజ్జిగ తాగించు ఆ దేవుడి దయ వల్ల ఆదాడి కడుపులో ఎవరిదో ఆ సారాయే పోయాల ఎవరో తాగకపోతే అన్నమే తిని బతికేవాడికి కట్టమే ఉందిరా ఏ తల్లిని అడిగినా ఇంత అన్నం పెట్టొద్ది అదే సారా తాగేవాడిని ఓ సొక్క పోయమని అడుగు పోయిడు దానికి మనమే కట్టపడాలా మనమే సంపాదించుకోవాలా తీరా అంత కట్టబడి సంపాదించుకున్న తర్వాత సారా దొరకలేదనుకో ఏటైపోతాం పేనం ఏటైపోద్ది అది కనిపెట్టే మా రాజులు ఈదికి సారా కొట్లెట్టేసినారు అప్పినోడు ఎన్ని కొట్లయితే మాత్రం ఎట్రా రాబో శబ్బాష్ నువ్వు ఎదిగిపోతున్నావు కొడుకో కూకో పదా అవునరా అది సారి ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని అడగాల సారా కూడా అప్పిప్పించండి అని అంతవరకు మన కట్టాలు మనకి తప్పవురా రే కన్నా కొంచెం తాగరా ఆకలేస్తుందంటే అదో నా కొడక ఆకలేస్తుందంటావేట్రా ఆకలి పారిపోద్ది కొంచెం తాగు మొట్టమొదటిసారి అలాగే ఉంటుందిరా ఆ తర్వాతంతా స్వర్గమే కొంచెం తాగు తాగు తండ్రి తనయుని గురుదైవం కట్టబడి ఖరీదు కొనుక్కున్న సారాన్ని తగ్గిపోతే చంపేతనియవా పట్టుకోగు కట్టపడి పరిగేరుకొచ్చిన గింజలన్నీ సారా కోసం నీ యదా నెట్టుకొని ఆడిని కూడా చెడగొడుతున్నావా పందులేనయ్యో సిగ్గులేదురా వయసు వచ్చినది కానీ సంపాదన లేదు అయ్యా కొడుకు చేరి సారా తాగుతున్నారా ఇప్పుడు ఇంట్లో గంజికి నూకలు లేవు గడ్డి తిని సావండి గడ్డి తినాల్సిన కర్మ మాకేంటే సారాయే తాగుతాం పట్టుకోగు కింద పడతావు మైకుల్లో కాళ్ళు తడబడుతున్నాయ్యా అడుగులు తడబడుతున్నాయంటే స్వర్గం మెట్లు ఎక్కేస్తున్నానన్నమాట అవి వంకర టింకరగా ఉంటాయి వాటిని సారా తాగినాడే ఎక్కగలడు కింద పడి దొల్లుతున్నావు సరసాలేలే ఒళ్ళు తెలియకుండా కింద పడి దొల్లుతున్నానంటే స్వర్గంలో ఏరెత్తున్నానన్నమాట ఏయ్ నువ్వు కూడా కాదు తాగే ఇద్దరం కలిపి ఏరేద్దాం ఇదిలో కోతంత ఉండాలని గుర్తు
నిన్నే ఛ! అడిగిన దానికి సమాధానం చెప్పని ఆడదాంతో కాపురం చేయడం చాలా కట్టం బయట ఉందా ఛ! అగిపెట్టండి బేగెళ్ళి ఓ బీడి గట్ట ఓ అగ్గిపెట్టి దీని నిండా సారా పడరా పొద్దున్నేడా రాత్రి తాగి పడుకున్నోడికి పొద్దున్నే తల దిమ్మెక్కి ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఉంటది నిద్ర లేవగానే కోతం తీసుకుంటే అదంతా పోయి హాయిగా ఉంటది అదే చాలా మగత్యం తెలుసుకో వెళ్ళి అమ్మని అడిగే డబ్బులు అడిగి తీసుకురా నా కాడాడి దరిద్రం కొంప అవసరమైంది ఏది ఇంట్లో ఉండి ఆడోదే అయ్యా కొడుకులు తెగ సంపాదించి ఇంటో పోతున్నారు నేను తీసుకుపోయి ఏటో పోతున్నా అమ్మ నీ అవ్వ ఆ నూకలు నేను సంపాదించినాయి కదే నువ్వేమైనా కట్టబడి సంపాదించినావా చిన్న డాక్టరు అటు ఇట్రా ఇట్రా